నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమ. ధనుస్సు రాశి వాళ్ళు ఎవరు ఈ వీడియో చూస్తున్నా చాలా శ్రద్ధగా వినండి. మేజర్‌గా మీకు జూన్ మాసం అంతట్లోనూ కూడా 6-7 గ్రహాలు చాలా బాగా యోగిస్తున్నాయి. వృషభ రాశి తర్వాత అంతగా యోగించేటువంటి రాశి ధనస్సు రాశిగా కనబడుతుంది. మేజర్‌గా మీ గమ్యం వైపు అడుగులు వేయండి. ఇక్కడి నుంచి మీరు ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితులు, ఉపశమనాన్ని చూసేటువంటి పరిస్థితులన్నీ కూడా జూన్ మాసంలో మీరు చూస్తారు. నూతన వస్త్ర, వస్తు, వాహన యోగాలు కనబడుతూ ఉన్నాయి. శుభకార్యాలన్నిటికీ కూడా ముందడుగు అనేటువంటిది కనబడుతుంది. పెళ్లి అవ్వట్లేదని బాధపడేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ జూన్ మాసంలో పెళ్ళయ్యేటువంటి యోగం కనబడుతోంది. ఎవరైతే ఉమ్మడి వ్యాపారము పార్ట్నర్‌షిప్‌లో వ్యాపారం చేస్తుంటారో వాళ్ళకి లాభాలు కనబడుతూ ఉన్నాయి. ఆరోగ్య సమస్యలతోనూ, రుణ బాధలతోనూ ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి ఉపశమనం కనబడుతోంది. బెస్ట్ ట్రీట్మెంట్ కూడా మీకు దొరికే అవకాశములున్నాయి. నృత్య, గీత, వాద్యాది రంగాలు, కళారంగము, సినీ, నాటక కళారంగాల్లో వ్యవహారం చేసే వాళ్ళకి అందరికీ కూడా శుభ పరిణామాలు కనబడుతున్నాయి. చిరు వ్యాపారస్తులకి, చేతి వృత్తి వ్యాపారం చేసుకునే వాళ్ళందరికీ కూడా మంచి శుభ ఫలితాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాల్సిన అంశములు ఏంటి అంటే డబ్బు మీ చేతి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళా తిరిగి రాదు. అప్పు ఇవ్వద్దు, అప్పు పుచ్చుకోవద్దు. ఎస్పెషల్లీ ఈ మాసంలో. తరువాత 4వ స్థానంలో శనైశ్వర సంచారం మూలాన ప్రతి పనిలోనూ జాప్యం అవ్వడము, బద్ధకము, నిర్లక్ష్యము పెరగడము ఇవి ఖచ్చితంగా మీ యొక్క లైఫ్‌లో మీరు గమనించాల్సినటువంటి అంశములు, జాగ్రత్త పడాల్సిన అంశములు కూడా. ఈ యొక్క దోషం తొలగిపోవడం కోసము వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడము, హనుమాన్ చాలీసా ప్రతిరోజు పారాయణ చేయడం చేయండి. జూన్ మాసంలో ధనస్సు రాశి వాళ్ళకి ఎక్స్ట్రార్డినరీగా ఉంది. మీ ప్రయత్న లోపం తప్ప ఎటువంటి దోషము లేదు. మీ ప్రయత్నాన్ని ఇంకా పెంచండి. మనోధైర్యంతో పనిచేయండి. అద్భుతమైన శుభ పరిణామాలు చూస్తారు.